ప్రధాన్ రాజీనామా చేసే అవకాశం ఉందా? ప్రభుత్వ వర్గాలు ఏమంటున్నాయి? ఈ విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ఏదైతే నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ పట్టుబడుతున్నా ఆయన రాజీనామా చేసే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. రాజీనామా అనేది చాలా సులువైన అంశమని చెప్తూనే ఆయనకు కేంద్రం పూర్తి మద్దతిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. రాజీనామా కంటే ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవడంపైనే కేంద్రం దృష్టి పెట్టినట్టు సమాచారం. ఈ క్రమంలోనే నీట్ పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో లోటుపాట్లపై ప్రభుత్వం జాబితా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. వాటిని త్వరలోనే పరిష్కరించేలా చర్యలు చేపట్టేటువంటి అవకాశం ఉంది. మరొకవైపు లీకులకు పాల్పడుతున్న కొన్ని ముఠాలను అధికారులు ఇప్పటికే గుర్తించారని, ఇలాంటి వారిపై భవిష్యత్తులో కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరొకవైపు తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోవచ్చనే భావనకు బలం చేకూరుస్తున్నాయి. సీజేపీ ఆందోళనలు, వారికి కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వడం, ఇదే అంశంపై పార్లమెంట్లోని రచ్చ జరగడంతో ఆందోళనకారులను కేంద్రం చర్చలకు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీజేపీ ప్రతినిధులు కేంద్ర మంత్రుల ఎదుట ముఖ్యంగా 3 ప్రధాన డిమాండ్లను ఉంచారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది ప్రధాన డిమాండ్ కాగా, మిగతావి పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు కోటి పరిహారం, నిరసనకారులపై పెట్టిన కేసులు ఎత్తివేయడం. చివరి 2 డిమాండ్లకు అంగీకరించిన కేంద్రం రాజీనామా అంశంపై మాత్రం స్పష్టంగా సమాధానం ఇవ్వలేదు. మరొకవైపు పేపర్ లీకులకు పాల్పడే వాడిని కఠినంగా శిక్షించేందుకు 2024 నాటి ప్రవేశ పరీక్షల అక్రమ పద్ధతుల నివారణ చట్టానికి కేంద్రం కీలకమైన సవరణలు చేసినట్టు తెలుస్తుంది. ప్రశ్నాపత్రాల లీకుల ఘటనలో దోషులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల వరకు జరిమానా విధించే ముసాయిదా బిల్లును రూపొందించినట్టు సమాచారం. దీనికి కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం తెలుపుతున్నట్టు తెలుస్తుంది. ఇవన్నీ ధర్మేంద్ర ప్రధాన్ వెనకేసుకొస్తూనే సమస్యను పరిష్కరించేలాగా కేంద్రం మార్గం సుగమం చేస్తుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇక ఇప్పట్లో ఉండదా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.